వంగవీటి ఫ్యామిలీలో పొలిటికల్ హీట్ పెరిగింది. వంగవీటి రంగా 81వ జయంతి సందర్భంగా కూతురు ఆశా కిరణ్ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఇప్పటి నుంచి ప్రజా జీవితంలోకి రాబోతున్నానని ఆశా కిరణ్ తెలిపారు. రాజకీయాల్లో శూన్యత ఉందని, వైసీపీ ఆహ్వానంపైనే ఇప్పుడు స్పందించలేనని చెప్పారు. వంగవీటి ఫ్యామిలీలో పొలిటికల్ హీట్ పెరిగింది. వంగవీటి రంగా 81వ జయంతి సందర్భంగా కూతురు ఆశా కిరణ్ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఇప్పటి నుంచి ప్రజా జీవితంలోకి రాబోతున్నానని ఆశా కిరణ్ తెలిపారు. ఇక రాజకీయాల్లో శూన్యత ఉందని, వైసీపీ ఆహ్వానంపై ఇప్పుడే స్పందించలేరని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ అల్లీం ఫోన్ ద్వారా అందిస్తారు. అల్లీం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాల్లో ఒక ప్రకంపనమైన ప్రకటన వచ్చిందని మనం చెప్పొచ్చు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఏదైతే ఒక దేవుళ్లాగా కూల్చే వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ తన రాజకీయాల్లోకి వస్తున్నట్టు కూడాను ప్రకటించారు. చాలా కాలం పాటు వైవాహిక జీవితంలో ఉన్న తను ఇటు ఎవరైతే రంగా అభిమానులకి దూరంగా ఉన్నానని, దయచేసి తనను క్షమించాలని చెప్పి కూడాను ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేని సందర్భంలో ఎవరైతే రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేయడం అనేది ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక రాజకీయాల్లో కొత్తగా చర్చకు దారితీసిందని కూడా మనం చెప్పొచ్చు. విశాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి రంగా అంటే ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడాను తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు మొన్న కూడాను రీసెంట్ గా వైఎస్ షర్మిల కూడాను కాంగ్రెస్ పార్టీ రంగాకి విధేయంగా ఉంటుందని చెప్పి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, వైఎస్ఆర్సీపీలో ఉంటారా, టీడీపీలో ఉంటారా అనే ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు. ఖచ్చితంగా రాధా రంగా మిత్ర మండలికి సహాయ సహకారాలు అందిస్తాను, ఎవరైతే వంగవీటి రంగా అభిమానులు ఉంటారో వారందరి కోసం పనిచేస్తానని ప్రకటించారు. మరి పక్కన ఇప్పటికే ఎవరైతే తన అన్నయ్య ఎవరైతే వంగవీటి రాధా ఉన్నారో టీడీపీ పార్టీ అధికారంలో వచ్చి 16 నెలలైనా సరే ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఆ పదవి అడిగిన సందర్భంలో కూడాను అటు టీడీపీ మాట దాటేస్తున్న సందర్భంలో ఈ రోజు ఈమె బయటకు వచ్చి పార్టీ పెట్టి పార్టీలో చేరతాను, ఆ పార్టీ ఏంటి అనేది కూడాను త్వరలో ప్రకటిస్తానని కూడా చెప్పారు. అయితే ఏ పార్టీలోకి వెళ్తారనే దాని మీద ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తాను, విజయవాడ తూర్పు నియోజకవర్గం అనేది అంతకుముందు ఏదైతే వంగవీటి రంగా తన సందర్భం నుంచి కూడాను వారికి ఒక అడ్డాగా ఉండేది. విజయవాడ బందర్ రోడ్డు ప్రాంతం అంతా కూడాను వారి కనుసనలో కొనసాగేది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో వారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. సొంత ఓటు బ్యాంక్ కూడాను విజయవాడలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి ఆమె పోటీ చేస్తారనేది మటుకి ఒక ఊహాగాన రాజకీయాలను కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆశా కిరణ్ రాక వల్ల కాపు సామాజిక వర్గం అందరూ కూడాను చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఏదైతే వంగవీటి రంగా ఆశయాలను కొనసాగించడంలో ఆమె కూడా కృషి చేస్తారని చెప్పి కూడాను వారు చెప్పడం జరిగింది. అంటే ఈమె రాకకు సంబంధించి టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ ఎటువంటి స్పందన ప్రక్రియ వారి నుంచి కూడా లేదని చెప్పొచ్చు. మొత్తం మీద కూడాను రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్లోనే అన్నయ్య ఒక పార్టీ, చెల్లి ఒక పార్టీ, అక్కో పార్టీ ఉన్న సందర్భాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అటు కేసీఆర్ ఫ్యామిలీలో కూడాను కవిత వేరే కొంపటి పెట్టారు. అలాగే వంగవీటి రంగా ఫ్యామిలీకి సంబంధించి కూడాను రాధా ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈమె కూడా రాజకీయాల్లో వస్తానని ప్రకటించిన సందర్భంలో ఈమె కూడా వేరే పార్టీలో ఉంటారా, లేకపోతే తన అన్న రాధాతో కలిసి ప్రయాణిస్తారనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే ప్రస్తుతం కృష్ణా జిల్లాలో రాజకీయంగా కూడా ఒక చర్చకి తెరలేపింది ఆశా కిరణ్ ప్రకటన అనేది. అయితే ఈమె సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం వారికి చెందిన అందరూ కూడాను చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఆయన భర్త కమ్మ సమాజంలో చెందినవారు కాబట్టి ఈ రెండు ఈక్వేషన్లు వచ్చే పొలిటికల్ గేమ్ లో ఖచ్చితంగా ఆశా కిరణ్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడాను కృష్ణా జిల్లాకు చెందిన రాజకీయ మేధావులు చర్చించుకుంటున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.